కుండ గరమైనాక తగ్గట్టు నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక ఉల్లిగడ్డ, కొన్ని లవంగాలు, ఇలాచి, ఎల్లిపాయ, కొత్తిమీర ఆకు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అట్లనే బిర్యానీ ఆకు, పువ్వు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక శుభ్రపరుచుకున్న బొక్కని ఇలా వేసుకొని మంచిగా గోలించుకోవాలి నూనెలా. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇట్లా 5 నిమిషాలు మంచిగా నూనెలో గోలినాక సరిపడా కారం వేసుకోవాలి. అట్లనే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు మంచిగా నూనెలో గోలినాక సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఒక అర్ధగంట సేపు మంచిగా మరిగినాక ఉడకపొడి వేసుకోవాలి. అట్లనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మరొక 20-25 నిమిషాల దాకా మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కుడకపొడి వేసాం కదా, ఆ కుడకపొడి అనేది మొత్తం కరిగి కొద్దిగా చిక్కబడాలి పులుసు. ఇది నేను చేసేది పాయే కాదు, ఇది బొక్కల పులుసు అంటారు. పాయ మళ్ళీ వేరే పద్ధతిలో ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా